అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ముందుగా చిన్న రిక్వెస్ట్, వీడియో అందరూ పూర్తిగా చూడండి. అలాగే ఆ చూడడం వల్ల ఎంతో కొంత నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటారు. అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. టాపిక్లోకి వెళ్దాం. టెట్ 2024 1 year సెషన్ 1 సెట్ 1 సిడిపి అంటే సైకాలజీ మోడల్ పేపర్ చూసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 1, పిల్లల పెంపక శైలులలో బాగా విజయవంతమైన శైలి. ఆప్షన్స్: సాధికారతత్వ శైలి, నిరంకుశతత్వ శైలి, అంగీకారతత్వ శైలి, జోక్యరహిత శైలి. ఆన్సర్ 1, సాధికారతత్వ శైలి. క్వశ్చన్ నెంబర్ 2, వికాస సూత్రాలకు సంబంధించి తప్పుగా రాయబడినది. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాసం సంచితమైనది. వికాసం ప్రాగుప్తీకరించలేము. ఆన్సర్ 4, వికాసం ప్రాగుప్తీకరించలేము. క్వశ్చన్ నెంబర్ 3, క్రింది వాటిలో ఇంద్రియ చాలక దశకు సంబంధించి తప్పుగా రాయబడినది. ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియాజీవి. ఈ దశలో వస్తు స్థిరత్వం భావన ఏర్పడుతుంది. ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు. పుట్టినప్పటి నుండి 2 సంవత్సరాల వయసు వరకు ఈ దశ ఉంటుంది. ఆన్సర్ 3, ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు. క్వశ్చన్ నెంబర్ 4, ఎరిక్సన్ ప్రకారం 3 నుండి 6 సంవత్సరాల వయసులో పిల్లలు ఎదుర్కొనే సాంఘిక సంఘర్షణ: నమ్మకం, అపనమ్మకం, చొరవ, అపరాధం, శ్రమశీలత, న్యూనత, సన్నిహితత్వం, ఏకాంతం. ఆన్సర్ 2, చొరవ, అపరాధం. క్వశ్చన్ నెంబర్ 5, ఆర్మీ ఆల్బా పరీక్ష దీనికి ఉదాహరణ: వైయక్తిక ప్రజ్ఞా పరీక్ష, సామూహిక ప్రజ్ఞా పరీక్ష, నిష్పాదన పరీక్ష, అశాబ్దిక ప్రజ్ఞా పరీక్ష. ఆన్సర్ 2, సామూహిక ప్రజ్ఞా పరీక్ష. క్వశ్చన్ నెంబర్ 6, ప్రజ్ఞకు సంబంధించి ద్వికార సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు: థార్న్డైక్, గార్డెనర్, స్పియర్మన్, థర్స్టన్. ఆన్సర్ 3, స్పియర్మన్. క్వశ్చన్ నెంబర్ 7, డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్షలో గల ఉప పరీక్షల సంఖ్య 6, 8, 10, 11. ఆన్సర్ 2, 8. క్వశ్చన్ నెంబర్ 8, సృజనాత్మక ప్రక్రియలో రెండవ దశ: నిర్ధారణ దశ, సన్నాహక దశ, గుప్త దశ, అంతర్దృష్టి దశ. ఆన్సర్ 3, గుప్త దశ. క్వశ్చన్ నెంబర్ 9, ఈ క్రింది రకమైన ఆలోచన గలవారు సమస్యకు అనేక బహుళ పరిష్కారాలను సూచించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. మూర్త ఆలోచన, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, నిర్దేశిత ఆలోచన. ఆన్సర్ 3, విభిన్న ఆలోచన. క్వశ్చన్ నెంబర్ 10, క్రింది వాటిలో మూర్తిమత్వానికి సంబంధించి ప్రక్షేపక పరీక్ష కానిది: రోషక్ శిరామరకల పరీక్ష, పిల్లల గ్రాహ్యక పరీక్ష, మూర్తిమత్వ శోధిక, పద సంసర్గ పరీక్ష. ఆన్సర్ 3, మూర్తిమత్వ శోధిక. క్వశ్చన్ నెంబర్ 11, అయాన్కు హోంవర్క్ చేయాలని లేదు, అలాగని తరగతి ఉపాధ్యాయునితో చివాట్లు తినాలని లేదు.
అయాన్ యొక్క సంఘర్షణ. ఉపగమ 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 పరిహార 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 ద్వి ఉపగమ పరిహార. ఆన్సర్ 3 పరిహార పరిహార. క్వశ్చన్ నెంబర్ 12. ఈ క్రింది పద్ధతిని చికిత్సా పద్ధతి అని కూడా అంటారు. వ్యక్తి అధ్యయన పద్ధతి, పరీక్షణ పద్ధతి, చర్యాత్మక పరిశోధన, అనుదైర్ఘ్య పద్ధతి. ఆన్సర్ 1 వ్యక్తి అధ్యయన పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 13. ఈ క్రింది వానిలో అభ్యసన లక్షణం గూర్చి సరికాని వాక్యం. అభ్యసన ఒక గమ్య నిర్దేశిత చర్య. అభ్యసన సంచిత స్వభావం కలిగి ఉంటుంది. అభ్యసన గతిశీలకమైనది. అభ్యసన ఒక ప్రక్రియ కాదు, అది ఒక ఫలితం. ఆన్సర్ 4 అభ్యసన ఒక ప్రక్రియ కాదు, అది ఒక ఫలితం. క్వశ్చన్ నెంబర్ 14. హిందీ బాగా వచ్చిన వ్యక్తి సంస్కృతం నేర్చుకోవాలనుకుంటే అక్కడ చోటు చేసుకునే అభ్యసన బదలాయింపు రకం అనుకూల, ప్రతికూల, శూన్య, ద్విపార్శ్వ. ఆన్సర్ 1 అనుకూల. క్వశ్చన్ నెంబర్ 15. విన్సీ ఒక అర్ధరహిత పదాల జాబితాను 20 ప్రయత్నాలలో చదివి నేర్చుకొనిను. ఒక వారం తర్వాత అదే జాబితాను తిరిగి నేర్చుకోవలసి వచ్చింది. ఈసారి విన్సీ 13 ప్రయత్నాలలోనే ఆ పని చేయగలిగింది. విన్సీ పొదుపు గణన 25, 35, 65, 13. ఆన్సర్ 2 35. క్వశ్చన్ నెంబర్ 16. ఆన్ మెమొరీ గ్రంథాన్ని రచించిన వారు. ఎబ్బింగ్హాస్, బార్ట్లెట్, ఫ్రాయిడ్, గాల్టన్. ఆన్సర్ 1 ఎబ్బింగ్హాస్. క్వశ్చన్ నెంబర్ 17. పావ్లోవ్ ప్రయోగంలో ఆహారం అనేది నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన, నిర్నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ప్రతిస్పందన. ఆన్సర్ 3 నిర్నిబంధిత ఉద్దీపన. క్వశ్చన్ నెంబర్ 18. క్రింది వారిలో గెస్టాల్ట్ వాది కాని వారు. కోహ్లర్, కోఫ్కా, వర్దిమర్, స్కిన్నర్. ఆన్సర్ 4 స్కిన్నర్. క్వశ్చన్ నెంబర్ 19. ఆకృతి క్షేత్ర సంబంధం దీనికి సంబంధించినది. వైఖరి, ప్రత్యక్షం, సహజ సామర్థ్యం, సృజనాత్మకత. ఆన్సర్ 2 ప్రత్యక్షం. క్వశ్చన్ నెంబర్ 20. క్రింది వానిలో జ్ఞానాత్మక రంగానికి సంబంధించినది. విశ్లేషణ, మూల్యాంకనం, వినియోగం, అనుకరణ. ఆన్సర్ 4 అనుకరణ. క్వశ్చన్ నెంబర్ 21. డిస్లెక్సియా గలవారు ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పఠనం, భాషణం, రాయటం, లెక్కించటం. ఆన్సర్ 1 పఠనం. క్వశ్చన్ నెంబర్ 22. ప్రాజెక్టు పద్ధతిలో మొదటి సోపానం పరిస్థితులను కల్పించటం, వ్యూహరచన, అమలు చేయటం, మూల్యాంకనం. ఆన్సర్ 1 పరిస్థితులను కల్పించటం. క్వశ్చన్ నెంబర్ 23. క్రింది వానిలో ఇన్పుట్ పరికరం కానిది. స్కానర్, కీబోర్డు, టచ్ ప్యాడ్, ప్రింటర్. ఆన్సర్ 4 ప్రింటర్. క్వశ్చన్ నెంబర్ 24. 1 కిలో బైటు దీనికి సమానం. 1000 బైట్స్, 1024 బైట్స్, 1024 బిట్స్, 1000 బిట్స్. ఆన్సర్ 2 1024 బైట్స్. క్వశ్చన్ నెంబర్ 25. MOOC విస్తరణ రూపం. మొబైల్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్, మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్, మాస్టర్ ఆఫ్ ఆన్లైన్ సర్టిఫికేషన్, మొబైల్ ఓరియంటెడ్ ఆన్లైన్ సర్టిఫికేట్. ఆన్సర్ 2 మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. క్వశ్చన్ నెంబర్ 26.
ఆర్టీఈ 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య అనగా 1 నుండి 5 తరగతులు, పూర్వ ప్రాథమిక విద్య 1 నుండి 7 తరగతులు, 1 నుండి 8 తరగతులు. ఆన్సర్ 4. 1 నుండి 8 తరగతులు. క్వశ్చన్ నెంబర్ 27. ఎన్ఈపి 2020 ప్రకారం ఉపాధ్యాయ విద్యను బోధించే సంస్థలు ఈ క్రింది సంవత్సరం నాటికి బహుళ విషయక విద్యా సంస్థలుగా మారాలి. 2025, 2030, 2032, 2035. ఆన్సర్ 2, 2030. క్వశ్చన్ నెంబర్ 28. జగనన్న అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే సంబంధిత విద్యార్థి కనీస హాజరు 50%, 70%, 75%, 80%. ఆన్సర్ 3, 75%. క్వశ్చన్ నెంబర్ 29. నిర్దేశిత మంత్రణాన్ని ప్రవేశపెట్టిన వారు విలియమ్సన్, ఎఫ్సి థార్న్, రోజర్స్, జేమ్స్. ఆన్సర్ 1, విలియమ్సన్. క్వశ్చన్ నెంబర్ 30. క్రింది వానిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిది ఉపన్యాస పద్ధతి, అన్వేషణ పద్ధతి, చారిత్రక పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఆన్సర్ 2, అన్వేషణ పద్ధతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.